విశాఖ గాజువాక జీవీఎంసీ కార్యాలయం వద్ద బిందెలతో ధర్నా చేసిన అక్కిరెడ్డిపాలెం వాసులు 3 నెలలుగా జీవీఎంసీ నుండి మంచినీరు అందజేయడం లేదంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసిన అక్కిరెడ్డిపాలెం వాసులు. అక్కిరెడ్డిపాలెం విశాఖ డైరీ వెనుక రైల్వే ట్రాక్ పక్కన ఉన్న స్థానికులకు గత 3 నెలలుగా మంచినీటి కుళాయి కనెక్షన్ నిలిపివేశారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ నేతలు స్థానికులతో కలిసి జోనల్ కమిషనర్ శేషాద్రికి వినతి పత్రం అందజేశారు. అందరికీ నమస్కారం అండి. అక్కిరెడ్డిపాలెం రైల్వే ట్రాక్ 40 సంవత్సరాల నుండి అక్కడ నివాసం ఉంటారు. పెంకుటిళ్ళు, అలాగే స్లాబ్లు ఉన్నాయి, అలాగే రేగు చెట్లు ఉన్నాయి. కాబట్టి ఆ నివాసం 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. 30 సంవత్సరాల నుండి 2013లో అక్కడ మంచికి సంబంధించిన ట్యాపులు వేయడం జరిగింది. ఆ మున్సిపల్ ట్యాపులకు సంబంధించి 3 నెలల క్రితం అన్యాయంగా దుర్మార్గంగా తొలగించారు. ఇప్పుడు 2013లో ఎవరైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారో అప్పుడు అవి వేశారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పుడు మంచినీళ్ళు కావాలని వేశారు. ఇప్పుడు మంచినీళ్ళు తాకుండా నోరు ఎండిపోయేలాగా ఈ రోజు మంచినీళ్ళు లేకుండా ఈ జోనల్ కమిషనర్ గారు, ఏఈ కాదర్ గారు వీళ్ళందరూ కూడా మంచినీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ బయట వరకు ఇచ్చారు కదా, కొత్తగా ఇవ్వట్లేదు. 15 సంవత్సరాలు పెట్టి నీళ్ళు తాగేదాన్ని అన్యాయంగా కట్ చేయడం చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఇప్పుడు జోనల్ కమిషనర్ ఏమన్నా రూల్స్ పాటించమన్నారు. రూల్స్ ఎక్కడ పాటిస్తారండి? అప్పుడు మీరు టీడీపీ అధికారులు ఉన్నప్పుడు అక్కడ జోనల్ కమిషనర్ ఉన్నారు, అప్పుడు వేశారు. డీజీ గారు ఉన్నారు, అప్పుడు వేశారు. ఎవరో అధికారులు వాళ్ళు సస్పెండ్ చేయాలా? మీరు డబ్బులు వసూలు చేయాలంటే డబ్బులు వసూలు చేయాలని అడగాల. అడగకుండానే అధికార రూమ్ లో కూర్చుని, ఏసీ రూమ్ లో కూర్చుని, అలాగే నోటీసులు పంపకుండా ఎలా కడతారండి? మీరు కట్టండి. మీరు కట్టే 2-3 వాయిదాలు అవ్వాలా. మీరు కట్టితే నేను మంచిగా ఇస్తామని 2-3 సార్లు చెప్పాలా. కానీ సడన్గా ఎవరో ఒకరు తప్పు చేసేదని మొత్తం 40 కలెక్షన్లు కూడా కట్ చేసి ఈరోజు అన్యాయండి. నోరు ఎండిపోయి అలాగే మంచినీళ్ళు లేక ముసలివారు వచ్చారు. ఈ రోజు అందులో మిట్ట మధ్యాహ్నం 1 గంటకి ఎందుకు వచ్చారు? ఆ సంస్థ గట్టిగా ఉంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పల్లసీందరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఏమా నేను డిఈ గారికి, ఈ గారికి చెప్తాను అని చెప్పి మీరు వెళ్ళండి ఇంటికి నేనే అంటున్నాడు. ఏంటండి స్థానిక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస గారు 400 కుటుంబాలు మంచినీళ్ళు లేకపోతే మీకేం పట్టదా? మీకేమి అనిపించదా? మీరు మనుషులు కాదా? కంపల్సరీగా ఈ సమస్య పరిష్కారం అయ్యకపోతే ఏమో అక్కడ ఏదైతే అక్కిరెడ్డిపాలెం ఎన్హెచ్పీ దిగ్బంధం చేస్తామని సమర్థిస్తున్నాం. డిహెచ్పీ దగ్గర ఉన్న చిన్న నివసిస్తున్న ఉన్న పేద ప్రజలకి మంచినీళ్ళు లేకుండా చేయడం చాలా అన్యాయం. అలాగే అక్కడ కొలాలు ఎలా చేశారు? కొలాలు లేకుండా ఎలా చేశారు? కొలాలకి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వడం అంటే దొంగకాశం ఇచ్చారా? అంటే ప్రభుత్వం అంత కళ్ళుబుద్ధలు ఎత్తపోతుంది అనమాట. అంటే దొంగకాశం ఇస్తే దొంగలు ఇచ్చిన తర్వాత నీళ్ళు ఆపుతారండి? ఆపకూడదు. అంటే మనిషి కాదు. ఇప్పుడు జీవీఎంసీ కమిషన్ 4-5 బాటిల్స్ ఉన్న తాగుతారు, నీళ్ళు తాగుతారండి. మనిషి కావాలి, నీళ్ళు కావాలి. మనిషి నీళ్ళు పోతారండి. అలాగే ఈ రోజున మేము ఎమ్మెల్యే గారు కూడా అడుగుతున్నాం, సార్ ఎమ్మెల్యే గారు మీరు చేసిన ఓటుకు నేరాలు ఘోరాలు ఏమి చేయలేదు. మేము వచ్చింది 40 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నాము. మాకు 40 పొలాలు కూడా వేశారు. ఇప్పుడు ఆ పొలాలు కూడా అన్ని కట్ చేస్తారు. మాకు ఇక్కడ మంచినీళ్ళు అడుగుతున్నాము. మేము చచ్చిపోవాలా? మాకు నీళ్ళు ఇస్తారా? మాకు నీళ్ళు కావాలి. బట్టి పలానా ఏరియాలో పలానా రైలు పట్టాల మీద బ్రతుకుతున్నామండి. ఎవరు వచ్చినా మాకు న్యాయం చేస్తారు. ఇప్పుడు కూడా మీరు మాకు న్యాయం మంచినీళ్ళు ఇచ్చి మా ప్రాణాలు నిలబెడతారని మేము ఆశిస్తున్నామండి. ఇంతకంటే మేమేమి కోరుకోవట్లేదు. మాకు మంచినీళ్ళు ఇచ్చి మా ప్రాణాలు నిలబెట్టండి అంతే సార్. ఉన్నాయండి, 35 సంవత్సరాలు అయిందండి. ఉన్నాయండి, 300 కుటుంబాల దగ్గర ఉన్నాయి. చాలా మంది ఉన్నారు, ఇంకా రాలేదండి. ఎందుకంటే ముసలి మాకు మంచినీళ్ళు ఒకటే కావాలి సార్. మేము గతంలోనే మరి చెప్పను 3 నెలలు పెట్టి ఆఫ్ చేస్తారు సార్. నేను కష్టపడి ప్రభుత్వం ద్వారాగానే నేను అధికారులతో మాట్లాడుకొని ఇలా 2 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాము. నేను ఇందులో పని చేస్తున్నాను కనుక నాకు నీళ్ళు ఇప్పించాలి సార్. ఎవరు బయటకి అందరూ కూలి పనులు చేసుకున్న వాళ్ళే. మాకు నీళ్ళే ఒకటే ఇవ్వండి సార్, మాకు ఏం వద్దని చెప్పి 2011లో అధికారులు కాలు పట్టుకొని అధికారులు బతిమలాడుకొని అందరినీ బతిమలాడుకొని మేము నీళ్ళు తెప్పించాము. ఇవాళ అదే అధికారులు నీళ్ళు లేకుండా చేశారు. ఎంత కష్టపడి ఎంత చేశాను ఏదో అలా చేశారు. ఇప్పుడు మాకు నీళ్ళు లేకుండా
నెలలు బట్టి చచ్చిపోతున్నారు పిల్లలు, ముసలి పెద్దలు అందరూ. అక్కిరెడ్డిపాలెం 68వ వార్డు, 68వ వార్డు అక్కిరెడ్డిపాలెం. అక్కిరెడ్డిపాలెం సార్. ఎంత మంది ఎన్ని రాజ్యాలు తిరిగామో ఈ వీళ్ళు రప్పించుకోవడానికి. వచ్చిన వీళ్ళు పాటు చేశారంటే మరి ఎంత బాధమత లేకుండా ఉన్నారో ఒకసారి ఆలోచించండి సార్ మీరు కూడా. ఏంటి మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.